పెద్ద పెద్ద కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడులు పెడదాం, భారతదేశంలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడదాం, వాళ్ళ అసెంబ్లీస్ యూనిట్స్ పెడదామని ఆశిస్తుంటే, ఆ విధంగా వాళ్ళు అడుగులేస్తుంటే, ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ మాత్రం అసలు ఇండియాతో మీకు పని ఏంటని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్గా యాపిల్ ప్రొడక్షన్ కానీ, యాపిల్కి సంబంధించిన అసెంబ్లీస్ యూనిట్స్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో పెంచాలని చెప్పి యాపిల్ CEO టిమ్ కుక్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్గా మన డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ మిడిల్ ఈస్ట్ టూర్లో ఉన్నారు. దోహా సమ్మిట్లో అటెండ్ అవుతూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అసలు టిమ్, మీకు చాలా ఫెసిలిటీస్ అమెరికాలో ఇస్తున్నాము, అయితే రీసెంట్గా నేను విన్నాను ఇండియాలో ప్రొడక్షన్ పెంచాలి, ఇండియాలో ప్లాంట్స్ పెంచాలని ట్రై చేస్తున్నారంట. ఇదంతా ఎందుకు, మీరు అమెరికాకి వచ్చేయచ్చు కదా, ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఇండియా తన గురించి తను చూసుకోగలదు, తన గురించి తను ఆలోచించుకోగలదు, మీరెందుకు ఇండియా పైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి టిమ్ కుక్ని ప్రశ్నించారంట డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్, యాపిల్ అసెంబ్లీస్ దాదాపు $22 బిలియన్ వర్త్ యాపిల్ ప్రొడక్షన్ ఇండియాలో జరిగిందనమాట. మనకు సంబంధించి యాపిల్ ప్లాంట్స్ కొన్ని, అంటే యాపిల్ ఫోన్ అసెంబ్లీస్ ప్లాంట్స్ ఫాక్స్కాన్ వాళ్ళు ఒకటి రన్ చేస్తున్నారు, టాటా వాళ్ళు 2 రన్ చేస్తున్నారనమాట. ఇంకా ఇవి పెంచబోతున్నట్లు టిమ్ కుక్ చెప్పుకొచ్చారనమాట. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా చాలా టారిఫ్లు వేస్తుంది కదా, అసలు ఈ విషయం ఏంటంటే ఇండియాకి అమెరికాకి మధ్య ప్రాపర్ ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు, ఫైనలైజేషన్ స్టేజ్లో ఉంది. అయితే ఇండియా ఏం ప్రామిస్ చేసింది, ఇండియా అమెరికన్ గుడ్స్ మీద ఎలాంటి టారిఫ్లు వేస్తుంది, దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండియాని కవ్వించే దిశగా, అంటే టారిఫ్స్ విషయంలో డొనాల్డ్ ట్రంప్తో ఎవరూ రాజీ పడలేరు, ఎవరు ఆయనతో వాదించలేరు అనమాట. ఈ టైంలో అసలు అమెరికన్ కంపెనీస్ బయట ఎందుకు వెళ్ళాలి, అసలు అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి, అమెరికన్ కంపెనీస్ ఇండియాలో అసెంబ్లీస్ ప్లాంట్స్ ఎందుకు పెట్టాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ఓ పక్క భారతదేశం గురించి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, ఇంకో పక్క అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ తాత్కాలికంగా 90 రోజుల పాటు ఒక ట్రేడ్ డీల్ కుదిరిందనమాట. దీనిలో ఇరుపక్షాలు సబ్స్టాన్షియల్గా టారిఫ్స్ తగ్గించేసుకున్నారు. అంతేకాదు ఈ 90 రోజుల లోపల వాళ్ళిద్దరూ కూడా ఒక ప్రాపర్ ట్రేడ్ డీల్ అనేది పర్మనెంట్గా ఫైనలైజ్ చేసుకోబోతున్నారంట. అంటే చైనా నుంచి పెట్టుబడులు ఎత్తేసి బయటకు వచ్చే తరుణంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ టైంలో చైనా కూడా తగ్గి అమెరికాతో ట్రేడ్ డీల్కి వచ్చిందనమాట. అమెరికా కూడా తగ్గి చైనా మీద టారిఫ్స్ తగ్గించేసింది. ఇక్కడ చూస్తే వాణిజ్యపరమైన ఇంట్రెస్ట్లు, ఎకనమిక్ ఇంట్రెస్ట్లే ప్రయారిటైజ్ అవుతున్నాయి. స్ట్రాటజిక్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కన్నా ఎకనమిక్ ఇంట్రెస్ట్కే ట్రంప్ ఎక్కువ విలువిస్తున్నారనమాట. సో ఇండియాతో ఎంత స్నేహం ఉన్నా సరే, మోడీ గారితో ఎంత దగ్గరగా ఉన్నా సరే, ట్రంప్ మాత్రం టారిఫ్స్ విషయంలో, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఇండియాకి అమెరికా నుంచి వచ్చే కంపెనీస్ విషయంలో మాత్రం ట్రంప్ గట్టిగా పట్టుబడి ఉన్నారనమాట. ఇకపోతే అమెరికా విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ మగా పాలసీ ఫాలో అవుతున్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇప్పటి వరకు కూడా చాలా దేశాలతో అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఆ దేశాలని అమెరికాకి అమ్మేది ఎక్కువ, అమెరికా నుంచి కొనుక్కునేది తక్కువ. ఇప్పుడు ట్రంప్ ఈ ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, సరిదిద్దాలనుకుంటున్నారు, కరెక్ట్ చేయాలనుకుంటున్నారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, గ్రోత్ కానీ మొత్తం అమెరికాలో కనిపించాలని ఆయన ఆశిస్తున్నారనమాట. కాబట్టి అన్ని కంపెనీస్ అమెరికాకి తిరిగి వచ్చేయమని చెప్తున్నారు. సేవ్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతోనే ఆయన గెలిచారు. ఇప్పుడు అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెంచాలి, అమెరికన్స్కి జాబ్స్ ఎక్కువ ఇవ్వాలి, అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి, అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలని ట్రంప్ స్టెప్స్ వేస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ టూర్లో ఉన్నారు. మొన్న సౌదీ అరేబియాతో $600 బిలియన్ వర్త్ ట్రేడ్ డీల్ చేసుకున్నారు. దాదాపు అమెరికాలో 2 మిలియన్ జాబ్స్, 20 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుద్దంట. ఈరోజు ఖతార్తో ఒక డీల్ చేసుకున్నారు. ఆ డీల్లో దాదాపు ఖతార్ ఎయిర్వేస్ మరియు అమెరికన్ బోయింగ్ కంపెనీ దాదాపు $200 బిలియన్ డీల్ అనమాట. దీనిలో ఖతార్ ఎయిర్వేస్కి అమెరికా బోయింగ్ కంపెనీ దాదాపు 160 జెట్స్ తయారు చేసి ఇచ్చుద్దంట. రేపు డొనాల్డ్ ట్రంప్ UAEకి వెళ్ళనున్నారు. దానిలో కూడా పెద్దగా గొప్ప డీల్స్ చేసుకొని ఉన్నారు. ఇవన్నీ చూస్తే డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్లో దాదాపు $1 ట్రిలియన్ డీల్, ఎకనమిక్ డీల్స్ చేసుకునే బయటకు వెళ్తున్నట్టు అర్థమవుతుంది.